నన్ను ఇప్పుడు కేసీఆర్ కుడిబుదాన్నైనా కేసీఆర్ని ఎవడు కాంతలేడు, నన్ను ఎవడు కాంతలేడు. ఊకోవే రాజన్న గట మాట్లాడతావు, మీకేమైందే? నీ బట్టలు వేసుకొని తెల్ల బట్టలు వేసుకొని తిరుగుతాను తప్ప. నువ్వు గొర్రెల మేకల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ అయినవు, ఇంకేం కాలం చూసినావు అన్న. 1000 కోట్లు మింగి 1000 కోట్లు నా బుధాన తుపాకి పెట్టి కాల్చిపాడి దగ్గర గొల్లు నాగం చేసిరి. ఏమన్నదన్న నన్ను ముందర పెడితే ఏమవుతుంది? నేను వచ్చి వాళ్ళని క్షమించమని కోరుతాను, ఎందుకంటే చచ్చిపోయినాడు వాళ్ళు రాకపోతే ఎట్లా? అంతేనా? బా సరే, ఇప్పటికైనా ఇక మరి ఆ వరంగల్లా ఇక మరి ఆ డ్రైనేజీ ఆ వ్యవస్థ ఎట్ట ఉందో ఏందో ఏం కథ అనేది మీలాంటి వాళ్ళు మాట్లాడాలనా? అదే మీలాంటి వాళ్ళు మాట్లాడితేనే జర అధికారులకైనా నాయకులకైనా జర కొద్దిగా అరే ఇదేదో బాధ ఉంది, తీర్చాలి చెయ్యాలి అనేది జర్ర వాళ్ళకు సోయి వస్తుంది. దాని తర్వాత దాన్ని మొదలు పెట్టుకుంటే డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఎమర్జెన్సీగా ఏమేం పనులు చేయొచ్చునో అవి చేయాలి ముందుగా. అదే ఎమర్జెన్సీ చేసినాక అయినా అంటున్నా నేను, ఇదంతా ఇప్పుడు ఈ కొలపురం అంతా బయట చేసినాక ఈ తాకులాట ఎట్లయితే పాడైపోద్దో, పక్క పొంటే కేనాలు ఉంటది, అన్ని ఉన్నాయి, అన్ని వసతులు ఉన్నాయి. ఇదేంది అల్లున్నట్లే శని ఉన్నట్టు, అన్ని ఉండగా అల్లున్నట్లే శని ఉన్నట్టే కదా. అదే మహానగరం ఇది. అవు కానీ ఏదేమైనా జర్రా మరి ప్రధానమంత్రి రేవంత్ అయ్య కూడా మరి ఇక ఒక్కటే మురిగి చెప్తా ఉన్నాడు. మాకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని పంపితే ఇదంతా సగబెడుతుంది. జర్ర ఆ కోడిలాగా అడుగు పెడితే కానీ అన్నిటికీ సగబడుతుంది అంటావు, లేకపోతే కాదు. బా రాజన్న పాపం మీ వరంగల్ బాధ చూడలేక మా ఏఎన్ఎన్ నుంచి మేము కూడా జర్ర పబ్బది పడుతున్నాం పొంగులేటికి జర్ర. ఇదేమన్నా ఈ పొంగే వాగులు కుంగుతాయి ఈడ వ్యవస్థ. బా రాలే వస్తాడే రావే నువ్వు. ఇప్పుడు ఈ వార్తని